ఆ దివ్యత్వాన్ని తెలుసుకునేదానికి కొంతమంది శిష్యులు నాతో ప్రశ్నిస్తారు, స్వామి మంత్రం జపం చేస్తున్నాను ఏమీ కనబడలేదే, అదేమో జ్యోతి అంటారు, అదేమేమో అంట, ఇంద్రలోకం మహేంద్రలోకం, ఆ లోకం ఈ లోకం ఏమేమో కనబడతాయంటే ఏమి కనబడలేదు. అవివేకులారా, మీ లోపల ఉన్నటువంటి ఆ గబ్బిలాలని, ఆ రాక్షసులని, ఆ దొంగలను నాశనం చేసేదానికి మొదట ప్రయత్నం చేయండి. ఆ అహంకార మమకారాలని, ప్రపంచం యొక్క ఆకర్షణలకు లొంగిపోతున్నారు. ఒక సుందరమైనటువంటి స్త్రీ కనబడితే మనస్సును అదుపులో పెట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవు. ఒక సుందరమైనటువంటి పురుషుడు కనబడితే మనస్సును ఓర్చుకునేదానికి సాధ్యం కాకుండా ఉంది. అటువంటి నీకు అటువంటి దివ్యత్వం పొందేదానికి, అనుభవించేదానికి సాధ్యమవుతుందా? జీవించిన ఆ జ్ఞానాన్ని, ఆ చీకటిని సర్వనాశనం చేయి, అప్పుడే వెలుగు కనబడుతుంది. మహాత్ముడు ఇచ్చినటువంటి మంత్రములో గాని, మహాత్ముడు చెప్పినటువంటి వాక్యములో గాని ఎప్పుడు దోషం ఉండదు. దోషము నీలోనే ఉంది. ఆ దోషాన్ని నివారించుకునేదానికి నీవు స్వతహాగా ప్రయత్నం చేయాలి. 3 వంతులలో నీ ప్రయత్నం కావాలి. 1 వంతు గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అంతేకాని అంతా స్వామి చేయాలంటే ఏం చేస్తారు స్వామి? నీ ప్రయత్నం ప్రతిదానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో త్యాగం కావాలి, విలువ చెల్లించాలి. అప్పుడే అమృతత్వం లభ్యమవుతుంది. ఒక అంగడికి పోతా, ఒక వస్తువు కావాలంటే దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి. మొదట ఒక తినుబండారం కావాలంటే దానికి తగినటువంటి విలువ కావాలి, విలువ ఇవ్వాలి. ఒక బట్ట కావాలంటే దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి. అప్పుడే మనకు లభ్యమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆ త్యాగం, ఆ విలువనిచ్చే గుణాన్ని మనం పెంచుకోవలసి ఉంటుంది. అందుకే ఉపనిషత్తులు త్యాగే నైకే అమృతత్వ మానసహు అని అన్నారు. ఆ అమృతత్వాన్ని పొందేదానికి ముఖ్యమైనటువంటి మార్గం ఏమి అంటే త్యాగం, త్యాగం, త్యాగం. అందువల్ల మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమి అంటే సత్యాన్వేషణ. సత్యము కొరకు జీవితం త్యాగం చేసేదానికైనా సిద్ధంగా ఉండమంటారు. ఆ సత్య నిరతిని పాటించాలి. ఆ సత్యములు సత్యయుతమైనటువంటి జీవితం గడపాలి. ఆ సత్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే జీవితం ధన్యమైపోతుంది. లేకపోతే చాలా అవస్థలతో మరల జన్మములు ఎత్తవలసి వస్తుంది. ఈ జన్మ పోయిన తర్వాత ఎటువంటి జన్మ వస్తుందో చెప్పలేం మనం. ఈ రీతిగా ఈ జన్మలోనే ఎటువంటి సమయ సందర్భాలు వస్తావో చెప్పలేరు. ఆరోగ్యం ఇదే రీతిగా బాగా ఉంటుంది. బాగున్నటువంటి వాళ్ళు స్వామి నాకు నడుములు నొప్పి అంటారు. బాగా 30 ఏళ్ళు ఉంటాయి అంతే, నడుములు నొప్పి అంటారు. చూడండి, ఇంకా ముసలి కదా సరే బాగున్న స్వామి చెవి నొప్పి అంటాడు. ఏదో ఒకటి వస్తుంటాడు. మరి చెవి నొప్పి, నడుము నొప్పి రాక మునొప్పి ఆ జీవితం యొక్క లక్ష్యాన్ని, ఆ జ్యోతిని దర్శించేదానికి ఎందుకు ప్రయత్నం చేయరాదు? మనం శాశ్వతంగా ఉంటామంటే అది లేదే. మొన్న వాళ్ళు పోయారు, నిన్న వీళ్ళు పోయారు, ఇప్పుడు ఎవరు పోయారు, రేపు ఎవరు పోతారు, ఏమో ఎక్కడ పోతాం. ఇంతమంది కలిసినాం మనం. ఎవరు ఎక్కడ పోతారు, ఎవరికి 6 అడుగుల చోటు యాడ నిర్ణయం చేయబడిందో. 6 అడుగులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఒకటి దగ్గర రిజర్వేషన్. చూడండి, మేము ఎన్ని పదవులు వెళ్ళినా, ఎన్ని ఐశ్వర్యాలు అనుభవించినా, ఎంత అధికారాలు సంపాదించినా మా బండి సరాసరి యాటికి పోతుంది అంటే శ్మశానానికి పోతుంది. గ్యారెంటీ అదే. నా బండి పోయలేదని చెప్పి ఎవరు చెప్పేదానికి సాధ్యమా? గ్యారెంటీ పోతుంది. బండి అంటే శరీరం అదే. యాటికి పోతుంది అంటే దీనికి గమ్యస్థానము శ్మశానమే. తీసిపోతాడు, పాత పెడతాడు, లేకుంటే కాల్చి పారేస్తారు. అంత ఇంకేం చేయరు. బాగుండేంత వరకు ఎంత సులభంగా ఎత్తుతా ఉంది శరీరాన్ని. జ్యోతి దింపుతా ఉంది, పారాడిపిస్తా ఉంది, నవ్విపిస్తా ఉంది, ఏడిపిస్తా ఉంది, ఆనందం చేస్తా ఉంది. చూడండి, ఆ చిదాభాసుడు లోపల ఉన్నాడు. చాలా సూక్ష్మంగా ఉన్నాడు వాడు. శరీరంలో దాక్కున్నాడు కాబట్టి ఎన్నో పనులు చేస్తున్నాడు. వాడు కొంచెం ఆ శరీరం విడిచి వెళ్ళిపోతే క్లినిక్, దీన్ని మోసేదానికి 4 కావాల. అయ్యయ్య ఏం తూకుండా క్లినిక్ అంటారు. మనం మోసేదానికి 4 సాధ్యం కాలేదప్ప. అయ్యయ్య ఏం తిన్నా ఏం చచ్చినవాడు. అది ఎంత మమకారాలు పెట్టుకున్నాం, ఎంత వ్యామోహం పెట్టుకున్నాం. నాది 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 నాది. లేదు 10 నిమిషాలు ధ్యానానికి కూర్చుంటారా? నా శిష్యులు, నా భక్తుల్లాగానే చెప్తున్నా. అరే మా స్వాముల వాళ్ళు నెలలు తరబడి 40 రోజులు, 3 నెలలు సర్వము త్యాగం చేసి ఎక్కడో భూగర్భములో కూర్చొని ఆ గాలనక, వాననక, ఎండనక, ఆహారం అనక అంతటినీ విసర్జించి ధ్యానమయులై ధ్యానం చేసినారు. 1 గంట చేయకుండా నేను ఎట్లా
ఊరికి మా స్వామి తాళాలు కొట్టినట్టు తాళాలు కొట్టేది చేస్తాను మాసం మాసం. ఆ స్వామి దాంట్లో 10 పైసల భాగం మనం నేర్చుకుంటే ఎలా? మనము ప్రయత్నం చేయకూడదా? అంతా స్వామి చూసుకుంటాడు. మీ తపస్సు కూడా స్వామి చేస్తాడు, మీకు మోక్షం కూడా స్వామి ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? మార్గం సూచిస్తాడు, మార్గదర్శి గైడ్ ఉన్నట్ల గురువు అంతే. మరి నాయన ఈ మార్గంలో పోరా, ఈ మంత్రం పట్టుకొని పోరా అంటే నీవు పోవల్ల ఆ మార్గంలో వచ్చినటువంటి ఆ ముండ్లని, ఆ బంగారు ముద్దల్ని నీవు మోహించుకోకుండా, వాటికి బానిస కాకుండా నీవు నేరుగా ప్రయాణం చేసేదానికి సిద్ధం. మేము ఏరుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. బంగారు ముద్దలంతా ఒడిలో వేసుకుంటున్నాం. అవి ఆకర్షణలు, చెప్పలే నేను ఆకర్షణలని. ఇక అహంకార మమకారాలు దీంట్లో పెట్టుకుంటాం. నాకు మోక్షం కావాలో మోక్షం ఎలా వస్తుందో